ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీలో మాల్ ప్రాక్టీస్ కాపీయింగ్ కి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన 20 మంది విద్యార్థులు 2 ఇన్విజిలేటర్లపై వేటు పడింది. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వైద్య విద్య పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన యూజీ, పీజీ, మెడికల్, ఆయుష్, డెంటల్ ఫైనల్ ఎగ్జామ్స్ లో కాపీయింగ్ కు పాల్పడుతూ 20 మంది విద్యార్థులు దొరికిపోయారు. వీరిలో 14 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు ఉన్నారు. చీటీలు, స్మార్ట్ వాచీలు, ఆండ్రాయిడ్ ఫోన్ల సాయంతో పరీక్షల్లో కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల్ని 540 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయగా ఈ నిఘా వలయంలోని అక్రమార్కులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ విద్యార్థులపై నిబంధనల ప్రకారం గరిష్టంగా 2 ఏళ్ల వరకు డిబార్ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ల తీరుపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిబంధనల్ని బేఖాతరు చేస్తూ పరీక్షా సమయంలో సెల్ ఫోన్లు వాడుతూ పట్టుబడ్డ 2 ఇన్విజిలేటర్లను అధికారులు గుర్తించారు. ఆ 2 ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి తప్పించారు. అక్రమాలపై విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన పరీక్షల నిర్వహణలో పారదర్శకత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.